ఏం చేస్తాను తాత? యోగి మా బీర కోసం వచ్చిండ్రా. మా బీర కోసం వచ్చినావా? అవును తాత, నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటానా, నేను మర్చిపోతానా. ఏంటిది అడగరా? చాలా మంది మోకాళ్ళలో గుజ్జు తగ్గి మోకాళ్ళ నొప్పులు కీళ్ళవాతంతో బాగా బాధపడతారు తాత. అవునారా? దానికి ఏమైనా ఉంటే చెప్పరాదు? దీనికి గింజలు ఉంటాయి. మా బీరకి మా బీర పూతకు ఇంకా రాలే. మార్చి వరకు అయితే బాగా అవుతాయి. అప్పటికి గింజలు మనం ఆ గింజలకి ఇట్లా దులుపుకోవాలి. దులుపుకొని నేను మంచిగా సారడాన్ని చేసుకొని ఆ సారడి గింజలు 2 రోజులు చేసుకోవాలి. గ్లాసు నీళ్ళల్లో వేసుకోవాలి. సాయంత్రం పూట పడుకునే ముందు గ్లాసులు వేసుకొని ఇక నానబెట్టుకుంటాం కదా. నానబెట్టుకుంటే పొద్దుగాల చూసే వరకు అంత గుజ్జు వచ్చి మన సబ్జా గింజల మాడలే సేమ్ అట్నే అవుతాయి. అట్నే అయినాక వాటిని పడిగడుపున తాగాలి. తాగితే ఈ మొఖాలలో గుజ్జు పెరుగుతుంది, కీళ్ళ వాతం, ఈ మొఖాల నొప్పులు లేకుండా కంట్రోల్ కి వస్తాయి. సేమ్ సబ్జా గింజలానే. సేమ్ సబ్జా గింజలే ఎట్లా అవి ఎట్లున్నాయి ఇవి అట్లే ఉంటాయి. అవునా? సేమ్ సబ్జా గింజల లెక్కనే ఉంటాయి కదా? ఉంటాయి. అంత పని చేస్తాయి చేస్తాయిరా. మొఖాలలో గుజ్జు బాగా పెరుగుతుంది. సరే తాత.